వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అన్న అక్షరాలతో తమ పేరు మొదట గల వారికి వృషభ రాశి చెందినవారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. రుణబాధల నుండి, సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి నుండి 9వ ఇంటికి, 10వ ఇంటికి శని భగవానుడు అధిపతి. మార్చి 29 నుండి 11వ ఇంట్లోకి శని భగవానుడు సంచరిస్తారు. మీన రాశిలో శని సంచారం కాబట్టి వృషభ రాశి వారికి కూడా శనిగ్రహ అనుకూలత వలన చాలా వరకు శుభ ఫలితాలు, చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి మీరు ఆశించిన దానికంటే మెరుగుపడుతుంది. ఈ వృషభ రాశిపై రాహు మరియు కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు గోచరిస్తోంది. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర మీరు ఆశించినంత లభించకపోవచ్చు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. గతంలో కంటే ఆదాయం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతుంది. మీకు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ నైపుణ్యానికి, సామర్థ్యానికి లభించిన ఒక సదావకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. ఉద్యోగస్తులకు చెప్పుకోదగిన స్థాయిలో మార్పులేమీ ఉండవు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలిగే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మానసిక ఒత్తిడి లోనైనప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. నిదానంగా చేద్దాం అనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడం కష్టం. కాలానికి అనుగుణంగా పయనించాలి. పిల్లల ఉన్నతి కోసం మీరు పాటుపడతారు. మంచి సంబంధం వస్తుంది. వివాహం జరిపించే ముందు వధూవరుల జాతక పరిశ్రమ చూసుకుని వివాహపరంగా ముందడుగు వేయడం చెప్పదగినది. నలుగురిలో బాగా చేశారని మెప్పులు పొందుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ లేదా నెలకు ఒకసారి చేయించడం చెప్పదగినది. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు సుందరకాండ పారాయణం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.